ఘన జీవామృతం. ఘన రూపంలో ఉన్న జీవామృతం ఇది. విత్తనాలతో పాటు వినియోగించాలి. కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 2 లీటర్లు లేదా తగినంత, నల్ల బెల్లం 2 కిలోలు, పెసలు, శనగలు, అలసంద, ఉలవలు వంటి పప్పుధాన్యం పిండి 2 కిలోలు, అడవిలో చెట్టు కింద మట్టి లేదా గట్టు మన్ను దోసెడు. ఘనజీవామృతాన్ని తయారు చేసే విధానం: నీడలో ఆవు పేడను పోగు చేయాలి. గోమూత్రాన్ని, బెల్లం పొడిని, పప్పుధాన్యం పిండిని, గట్టుమట్టిని కలపాలి. పారతో బాగా కలపాలి. గోనె సంచి కప్పి ఉంచాలి. ఇలా చేస్తే 24 గంటల్లో ఘన జీవామృతం సిద్ధమవుతుంది. ఈ ఘనజీవామృతాన్ని ఎండలో ఆరబెట్టి, పొడి కొట్టి, జల్లెడ పట్టి, సంచుల్లో నింపి 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఘనజీవామృతం 2వ రకం. దీనికి కావలసిన పదార్థాలు: ఆవు పేడ దిబ్బ 200 కిలోలు, జీవామృతం 5 లీటర్లు. ఘనజీవామృతం 2వ రకం తయారు చేసే విధానం: నీడలో ఆవు పేడను పోగు చేసుకోవాలి. జీవామృతం కలపాలి. పారతో బాగా కలపాలి. గోనె సంచి కప్పి ఉంచాలి. ఇలా చేస్తే 48 గంటల్లో ఘనజీవామృతం సిద్ధమవుతుంది. దీనిని ఎండలో ఆరబెట్టి, పొడి కొట్టి, జల్లెడ పట్టి, సంచుల్లో నింపి 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఘనజీవామృతం ఎకరానికి 100 కిలోలు విత్తనాలతో పాటు వేస్తే భూమిని సారవంతం చేసే అన్ని రకాల సూక్ష్మజీవులు భూమికి తోడుగా చేసినట్లు అవుతుంది.